10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది కదా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చింది కదా, వాళ్ళు చేసిందే చెప్పాలా. మోడీతో 10 ఏళ్ళు అంట కాగింది కదా, ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి తెచ్చిందే చెప్పండి. నెంబర్ 1 ఉప్పు కర్మాగారం తెచ్చిందా, డ్రాగన్ ఫ్యాక్టరీ తెచ్చిందా, ITIR తెచ్చిందా, గిరిజన యూనివర్సిటీ తెచ్చిందా చెప్పండి. ఆ గజ్జవేలు వచ్చి పంపిస్తుంటే మా రాష్ట్రానికి ఏమొద్దు, నీ హృదయంలో స్థానం ఉండాలని చెప్పింది కదా, అది డెవలప్మెంట్ చెప్పండి. ఉద్యోగాలు ఎన్ని ఇస్తారని చెప్పిండు. మేము వచ్చినాక 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము 2 సంవత్సరాల లోపల. ఆయన ఉన్న రోజుల్లో 5 సార్లు గ్రూప్ 1 సర్వీస్ క్యాన్సిల్ చేస్తే మేము ఇచ్చినాము. మేము 70,000 ఉద్యోగాలు 2 ఇయర్స్ కంటే తక్కువ టైంలో ఇచ్చినాం. ఆయన ఎందుకు లేకపోయిండు చెప్పండి. అప్పుడు రాసిన ఎగ్జామ్స్ కి ఇప్పుడు వచ్చింది రిజల్ట్ కాదు వాళ్ళు అప్పుడు 5 సార్లు పోస్ట్పోన్ చేసిండ్రు. ఇది కావద్దని వాడు ధర్నా చేపించారు. మీకు ఐడియా ఉంది కదా, నిజంగా మీరు నిరుద్యోగ కదా. నేను వర్కర్స్ లీడర్ని. ఈ స్టేట్ లో 1,20,00,000 మంది వేజెస్ ఫిక్స్ చేసే చైర్మన్ లేరు. అర్థమైంది. ఆయన 13 సంవత్సరాలు ఎందుకు జీతాలు పెంచలేదు చెప్పండి. 13 ఏళ్ళు మోడీతో అంటగాగిండు కదా. 12,000 రూపాయలు జీతం ఇస్తే ఎట్లా పోతారు? నీ జీతం 4,20,000. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీతం కూడా అంతలేదు. ఈ కార్మికుల జీతం మీద కూడా ఎందుకు ఆగిండు? అదే రేవంత్ రెడ్డి నాకు కూడా జీతం వద్దు, 4 లక్షలు 2 లక్షలు తీసుకున్నా అని చెప్పొచ్చు కదా. అట్లా కదండి. ఒకదాని ఇక్కడ చేతులు కడగడంటే కాళ్ళు కడగమని కాదు. ఆయన 4 లక్షలు తీసుకున్నప్పుడు 1,20,00,000 మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకి జీతాలు పెంచని మాట నిజమా కాదా? 5 ఏళ్ళకి పెంచమని స్టాట్యూటరీ ఉంది. ఆ 1,00,00,000 మంది కూడా ఇవాళ మా దిక్కున్నారు. ఇంకో పాయింట్, హైదరాబాద్ కి కృష్ణా జిల్లాను మేమే తెచ్చినాం కదా, గోదావరి జిల్లాను మేమే తీసుకొచ్చాం కదా. హైదరాబాద్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా. ఆయన ఏం చేయించో చెప్పండి. కిషన్ రెడ్డి గారు పెద్ద మనిషే కదా, బీజేపీ కదా. మీరు ఆలోచించండి. వాళ్ళు దేశం గురించి బాగా మాట్లాడతారు కదమ్మా. పుల్వామాలో 42 మంది సైనికులు చచ్చిపోతే ఆయన డాన్స్ వేసుకుంటూ తిరిగిండు నైనిటాల్లో. కరెక్టా కదా చెప్పండి. మీరు నిజంగా చెప్పండి. వాళ్ళ గవర్నర్ ఏం చెప్పిండు? వీళ్ళని చంపే పరిస్థితుంది, హెలికాప్టర్ పెట్టించిందా? అది దేశభక్తి. కానీ తర్వాత వాళ్ళు దాడి చేశారు, చంపేశారు. ఎవరు దాడా? మీరు చూడండి, మోడీ గారు ఈ రోజు ట్రంప్ కి ఇట్లా ఒప్పుకుంటున్నాడు. 21 సార్లు యుద్ధం ఆపని నేను చెప్పినాడు. ఖండించిందా? ఎందుకు ఖండించలే? కిషన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతాను కదా, కేసీఆర్ KTR బాగా మాట్లాడుతాను కదా. మీరు ఆలోచన చెప్పండి. మీరు మేము ఇప్పుడు సార్ చెప్పిండు, సాక్రిఫైస్ చేసింది నీరజ్, దేశాన్ని ముక్కలు కాకుండా చేసింది. కానీ ఆమె జీవితం ముక్కలైపోయింది. రాహుల్ గాంధీ ఎట్లా ఏ విధమైన చచ్చిపోయాడు? నేషనల్ ఇంటిగ్రేషన్ కాపాడిండు. వీళ్ళు ఎక్కడ కాపాడారండి? ఒబామా టైంలో మీ మోడీ గారు పో కరాచీ పో అంటే కరాచీ పోయిండు, మన దేశం రాకుండా. ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధానమంత్రి ఇంటికి షెడ్యూల్ లేకుండా పోతారమ్మా? న్యాయంగా చెప్పండి. మీరు జర్నలిస్ట్ కదా, మామూలుగా మీరు పిలవని పేరంటే ఎవరికి కనిపోయినరా? పోదు కదా. ఒక ప్రధానమంత్రి ఇంకో ప్రధాని పోతారా? వీళ్ళు దేశం గురించి చెప్తారు, మా పార్టీ గురించి చెప్తారు. అందుకే చెప్తాను మేడం, ఈ నియోజకవర్గంలో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఏ ఫోర్స్ కూడా ఆపలేడు. నో ఫోర్స్ అండర్ స్కై, నాట్ ఆన్ ది ఎర్త్. ఖాయమంటారు. థ్యాంక్ యూ.